అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న ముఠాను నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 కోట్ల విలువైన అల్ఫ్రాజోలం 12 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ అమర్ సింగ్ అనే అతను సతారా అతను సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఇతను వాళ్ళ దగ్గర అల్పదూలం కొంటా ఉన్నాడు. విశ్వనాథ్ అనే అతను ఈ రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్తో ఇల్లీగల్గా అల్పదూలం చేయడం స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఒక 30 కేజీల అల్ప్రోజోలం దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ. అంత విలువ గల అల్ప్రోజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. మన డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మన గవర్నమెంట్ చాలా కష్టపడుతూ ఉంది. పోలీసులు టీనాబ్ డిఫరెంట్ వింగ్స్ చాలా కష్టపడుతున్నాయి.